ఉద్యోగం కోసం చూస్తున్నారా? ఓం శక్తి ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో మార్కెటింగ్ జాబ్స్ 20,000 నుంచి 30,000 వరకు జీతం ఉంటుంది. సంప్రదించండి. మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష వాస్తు పండితులు, లలితాదేవి ఉపాసకులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు ఉన్నారు. గురువు గారితో మాట్లాడుతున్నాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. సో జూలై నెల 2026 వృషభ రాశి వారికి సంబంధించి స్థితిగతులు ఏ విధంగా ఉండబోతున్నాయి? వీళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఈ మాసం? లగ్నంలో కుజుడున్నాడండి. లగ్నంలో కుజుడున్నప్పుడు ఏమవుతుందంటే సర్వసాధారణంగా కొంచెం కొన్ని విషయాలు అగ్రెసివ్గా మూమెంట్ ఉంటుంది. అందులో పర్టికులర్గా ఈ 7th and 12th లార్డ్షిప్ కాబట్టి పార్ట్నర్షిప్స్లో ఏదో ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనే క్రమంలో ఒక్కొక్కసారి వీళ్ళు తప్పిదాలు జరుగుతూ ఉంటాయి. అందుకని పార్ట్నర్షిప్స్, ఈ ఫ్రెండ్స్తోని ఇన్వెస్ట్మెంట్ చేసే విషయంలోని కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి వీళ్ళు. అయితే ఇక్కడ వీళ్ళు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఏదైనా ప్రాపర్టీ కానీ, వాహనం కానీ, వస్తువు కానీ, బంగారం కానీ ఏదైనా కానీ 5వ తేదీ లోపలే కొనుగోలు చేయడం మంచిది. 5వ తేదీ వస్తే ఏమవుతుందంటే వీళ్ళకి చతుర్థ భావంలో ఈ గృహాలకి, స్థలాలకి, వాహనాలకి, లగ్జరీ ఐటమ్స్కి, ఆభరణాలకి కారకుడైన శుక్రుడు 4వ భావం కూడా వాటికి కారకం. శుక్రకేతువులు కలిసి ఉంటున్నారు. దానివల్ల ఏంటంటే కొనడం ఒక ఎత్తు అయితే ఆ థింగ్స్ని మీరు ఇంట్లో భద్రపరిచే విషయంలో కూడా చాలా జాగ్రత్తగా భద్రపరచాలి. ఆ థింగ్స్ వేసుకొని వెళ్ళేటప్పుడు కూడా ఒక్కోసారి మనం మిస్ప్లేస్ అవుతుంటాయి. అలా మిస్ప్లేస్ ఏమైనా అవుతుందేమో జాగ్రత్తగా చూసుకోవాలి. పర్టికులర్గా వీళ్ళు 5వ తేదీ నుంచి 31వ తేదీ వరకు వృషభం వారి ఈ యొక్క విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. కాకపోతే ఇక్కడ కొద్దిగా రవి 2వ స్థానంలో ఉంటున్నాడు కాబట్టి కొన్ని అసర్ట్స్ విషయంలోనది కొంత విభేదాలు వచ్చినప్పటికీ ఏదైనా కొంచెం 15వ తేదీ వరకు, 16వ తేదీ వరకు రవి 2లో ఉన్నందుకు కొంత బాగుంటుంది చెప్పాలంటే. కానీ వృషభం వారికి ఏదైనా లగ్నంలో కుజుడున్నందుకు, చతుర్థ భావంలో శుక్రకేతువులు ఉన్నందుకు ఈ యొక్క విషయంలో మాత్రం ఖచ్చితంగా జాగ్రత్త వహించాలి. ఇది భూములు, స్థలాలు, గృహాలు, బంగారం ఇలాంటివి, నెక్లెస్లు ఇలాంటివి తీసుకునేటువంటి విషయంలో. అయితే ఇక్కడ లక్కీ ఇంకొకటి ఏంటంటే ఈ బుధుడు 3లో ఉండేటువంటి బుధుడు ఎవరైతే ఉన్నారో ఈ 3లో గురువుతో కలిసిన బుధుడు వక్రించుకుంటూ 8వ తేదీ 2లోకి వస్తున్నాడు. సో 8వ తేదీ 2లోకి ఎప్పుడైతే వస్తున్నాడో కొంచెం ఫైనాన్షియల్గా గ్రోత్ పెరుగుతుంది అక్కడ 8వ తేదీ నుంచి. అలాగే మరొక విషయం ఏంటంటే 3లో గురువు ఉన్నాడు కాబట్టి సర్వసాధారణంగా 7వ స్థానాన్ని వీక్షిస్తాడు కాబట్టి వృషభం వారికి కొద్దిగా వివాహం విషయంలో స్ట్రెస్ ఉంటూ వివాహ సంబంధాలు కుదరడం కూడా జరుగుతాయి చెప్పాలంటే. అయితే వీరికి పర్టికులర్గా 5, 6 తేదీలు ఉద్యోగ సంబంధించిన విషయంలో తొందరపాటు నిర్ణయాలు పనికిరావు. 7, 8 తేదీలు వ్యాపార విషయాల్లో పనికిరాదు. మరలా 31వ తేదీ కూడా ఉద్యోగం విషయంలో తొందరపాటు నిర్ణయాలు పనికిరావు పర్టికులర్గా వీళ్ళకి. ఇక వాహనం విషయంలో జాగ్రత్త ఉండమని చెప్పాను ఆల్రెడీ నేను మీకు. అండ్ ఇంకొకటి ఏంటంటే సంతానం విషయంలో కొన్ని శుభవార్తలు వింటారు 8వ తేదీ తర్వాత నుంచి వీరికి. సంతానం విషయంలోని షేర్ మార్కెట్లో ఉండేవారు అనుకోండి, అంటే ఏదైనా ఒక ఈ క్రియేటివ్ రిలేటెడ్ ఫీల్డ్స్లో ఉండేటువంటి వారికి బాగుంటుందని చెప్పుకోవచ్చు మనం. అయితే వీళ్ళకి సర్వసాధారణంగానే 3లో గురువు వెళ్ళినప్పటికీ లాభంలో శని మంచివాడే, సో డోంట్ వరీ. అలాగే అదేవిధంగా దశమంలో రాహు. సో ఎప్పుడైతే దశమంలో రాహు ఉన్నాడు, ఇందాక నేను చెప్పినట్టుగా 5, 6, 31 తేదీలు మాత్రం ఉద్యోగ విషయంలో జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. మిగతా అంతా కూడా దశమరాహు, లాభశని కూడా మంచివాడే చెప్పాలంటే. సో నో నీడ్ టు వరీ. వీళ్ళు ఎక్కువగా విష్ణు సహస్రనామాలు, లలిత అమ్మవారి ఆరాధన చేయడం చాలా మంచిది. అది ప్రధానంగా గుర్తుపెట్టుకోవాలి. అయితే ఇక్కడ ఇండియాలో ఉండే ఎవరైనా జాబులు చేయాలనుకుంటే కొన్నిసార్లు నైట్ డ్యూటీస్ అవి చేస్తుంటారు చూసారా, అలాంటివి సెట్ అవుతాయి వీరికి మామూలు కంటే కూడా. అయితే ఈ 7, 8 తేదీలు మాత్రం వీళ్ళు కొంచెం ఒక్కోసారి మనం చూడండి ఏదైనా వ్యాపారం చేస్తూ ఇంత ఎక్కువ లాభం వస్తుందంటే ఎవరో మాట చెప్పింది విని చేస్తూ ఉంటాం. 7, 8 తేదీలు వ్యాపార సంబంధించిన అంశాల్లో ఎటువంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు. ఇది గురుగారు, అలాగే అవకాశాల గుర్తింపు పరంగా ఎలా ఉంటుందంటారు వీళ్ళకి? వీళ్ళకి గుర్తింపు ఉంటుందండి. కుజుడు లగ్నంలో ఉంది, ఎందుకంటే ఎలాంటి గుర్తింపు, అరే ధైర్యంగా భలే స్టెప్ వేసాడు అనేటువంటిది ఉంది. కానీ ఎంతైనా కుజుడు కాబట్టి కొంచెం గొడవల జోలికి వెళ్లకుండా ఉండకూడదు. కొంతమంది ఏం చేస్తారంటే మిమ్మల్ని గుర్తిస్తున్నట్టుగా మిమ్మల్ని ఏదో రెచ్చగొట్టి అవతల వాళ్ళ మీద గొడవలు పంపిస్తూ ఉంటారు. కుజుడు లగ్నంలో ఉన్నాడు కాబట్టి ఆ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అందులో ముఖ్యంగా ఏదైనా ఈ వాహన ప్రమాదాలు జరిగినప్పుడు ఇట్లాంటివి కొంచెం ఎక్కువ ఉన్నాయి ఈ నెల వీళ్ళకి. కొంచెం ఆ విషయాలు అంటే ఏమీ లేదు, మనం అదేదో అయిపోతుందని కాదు, ఆ దానం ఇస్తే అది తొలగిపోతుంది. లేదా లక్ష్మీ గణపతి, నాకు డబ్బులు ఖర్చు పెట్టుకోలేనండి, డబ్బులు లేవు, ఇంట్లో కూర్చొని ఓం లక్ష్మీ గణపతి దేవి నమః అనుకోమనండి, సరిపోతుంది.
కుటుంబ వ్యవహారాల పరిస్థితి ఏంటంటే ప్రేమ అనురాగాలు కావచ్చు, కుటుంబం బాగానే ఉంటుంది. 8వ తేదీ నుంచి ఎప్పుడైతే బుధుడు వక్రించి వెనక్కి వస్తున్నాడో కుటుంబ వ్యవహారాల విషయంలో చాలా చాలా బాగుంటుంది. గురుగారు, ఈ జూన్ జూలై నెలలు అనగానే మనకి అకాడమిక్ ఇయర్ స్టార్ట్, అవునండి, అవును, స్కూల్స్ కాలేజెస్ అడ్మిషన్స్ జరుగుతూ ఉంటాయి. అవునండి. మరి విద్యార్థులకి ఈ సంవత్సరం అంతా కూడా విశేషంగా కలిసి రావాలంటే అద్భుతమైన పరిహారం ఏదైనా తెలియజేయండి. తప్పకుండా అండి, మంచి ప్రశ్న వేశారు. ఎందుకంటే విద్యార్థి దశలో తీసుకునే స్టెప్పే వాళ్ళ జీవితంలో ఒక మంచి యోగాన్ని ఇస్తుంది. అంటే నువ్వు చిన్నప్పుడు చాలామంది చూడండి, డాక్టర్ చదువుదాం అనుకున్నాను, యాక్టర్ అయ్యాను, డాక్టర్ చదివి యాక్టర్ అయ్యాను అంటాడు. లేకపోతే ఇంకోటి ఏదో చదివానండి, హోటల్లో నేను మేనేజర్గా చేస్తున్నాను. ఇక్కడ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే వీళ్ళకి ధనయోగము విద్యాయోగము రెండు దేన్ని సూచిస్తున్నాయో తెలుసుకోవాలి, వృత్తి యోగాన్ని. అలాగా రవి సూచిస్తే మెడికల్ వైపు వెళ్ళాలి, చంద్రుడు సూచిస్తే ఫార్మా లేకపోతే హోటల్ మేనేజ్మెంట్, కుజుడిని సూచిస్తే ఈ రక్షణ దళాలు, అందులో ముఖ్యంగా సాఫ్ట్వేర్లో కూడా మనకి సెక్యూరిటీ ఉంటుంది, దాంట్లోకి వెళ్ళడం. బుధుడైతే మీడియేటింగ్ రిలేటెడ్, టెక్నికల్ రిలేటెడ్, గురువు అయితే గురుత్వ సంబంధించిన టీచింగ్ రిలేటెడ్, శుక్రుడు అయితే ఫ్యాషను, శని అయితే ఓన్లీ జాబ్ ఏదో చేసుకుని చిన్న జాబ్ చేసుకుంటూ ఉండడం, రాహుకేతువులు అయితే కాస్త సాఫ్ట్వేర్, కేతువు అయితే పర్టికులర్గా స్పిరిచువల్ రిలేటెడ్. అయితే వీళ్ళకి ముఖ్యంగా ఈ రెండు అంటే రెండో భావం ధనాధిపతి, విద్యాకారకుడు, వీళ్ళు ప్రధానంగా దేన్ని సూచిస్తున్నాయి ఇది తెలుసుకోవాలి. ఈ గ్రహాలతో ఈ రాసులతో సంబంధం కలిగి ఉంటే వీళ్ళకి ఇటు పంపించాలి. అయితే ఇప్పుడు ప్రజెంట్ న్యాచురల్గా ఈ సంవత్సరానికి రాజు ఎవరు అంటే గురువు అని చెప్పుకున్నాం. ఆయన న్యాచురల్ 4th హౌస్లో సంచరిస్తున్నాడు. న్యాచురల్ 4th హౌస్లో సంచరించేటప్పుడు మీరు చూడండి, గురువు యొక్క మార్పు జూన్ 2 నుంచి మారుతుంది కాబట్టి ఇక్కడ ఏంటంటే అసలు విద్యా విషయంలో కొన్ని తీర్పులు వస్తాయి కోర్టుల నుంచి, అసలు మనం ఎక్స్పెక్ట్ చేయలేం. విద్యార్థులకు కొన్ని విషయాల్లో బాగా నచ్చి వస్తాయి, కొన్ని విషయాల్లో వ్యతిరేకత ఏర్పడుతూ ఉంటుంది. ముఖ్యంగా మనకి విద్యార్థులకి ఒక మంచి కూడా జరగనుంది. ఏమిటది అంటే, ఇప్పుడు చూడండి, ఎంతో బాగా చదువుకున్నాం కానీ నాకు ఉద్యోగం రాలేదు. కారణం ఏంటి? రిజర్వేషన్. ఏంటంటే మనకు 90% వచ్చినా రాలేదు, అక్కడ 35%కి వచ్చేసింది. గిలా అయితే దేశం ఎలా బాగుపడుతుందో అందరూ మాట్లాడుతుంటారు. కానీ అది ఎప్పుడు వస్తుందంటే ఇప్పుడు వచ్చే సమయం అది చెప్పాలంటే. ఎందుకంటే ఒక విద్యార్థి ఎంత కష్టపడి చదివి అంత టాలెంటెడ్ అయ్యి ఉండి నీకు ఉద్యోగం రావట్లేదంటే కారణం ఏంటి? రిజర్వేషన్. ఇది అందరికీ తెలుసు. కానీ ఇది ఎప్పుడో తీసేయాల్సింది. ఇప్పుడు కర్కాటకంలో గురు సంచారం అటువంటి వాటికి బీజం పడనుంది, గుర్తుపెట్టుకోవాలంటే. అయితే వీళ్ళు ఎప్పుడైనా సరే విద్యార్థులు ఒకటే గుర్తుపెట్టుకోవాలి, 4వ భావంలో ఏ గ్రహం ఉందో చూసుకోవాలి. విద్యాస్థానం 4వ భావం. 4లో ఉండే గ్రహాన్ని బట్టి వీళ్ళ విద్యాభ్యాసం కానివ్వండి, బాగా చదవడం కానివ్వండి, ఏకసంతాగ్రహం ఇవ్వాలన్నా, ఎంత చదివినా ఎక్కట్లేదన్నా సరే 4వ భావము మరియు తెలివితేటలను చూపించేటువంటి 5వ భావం. ఇది హయగ్రీవ స్తోత్రం చేయడం ద్వారా బాగా కలిసి వస్తుంది. జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవం ఉపాస్మహే. అయితే మీరు విద్యార్థుల విషయం తీశారు కాబట్టి ఇక్కడ ఒక చిన్న జాగ్రత్త కూడా తీసుకోవాలి. కొంతమంది చూడండి, ఆన్లైన్లో క్లాసెస్కి డబ్బులు కడుతూ ఉంటారు. ఆన్లైన్ ఫ్రాడ్స్ ఎక్కువ జరుగుతాయి విద్యా విషయంలో ఇప్పుడు ఉండేటువంటి కండిషన్లు. ఎందుకంటే కర్కాటకంలో ఉండే గురువు మెయిన్గా ఏంటంటే ఆన్లైన్ ఫ్రాడ్స్ జరగడం, విపరీతమైన వర్షాలు, జలప్రలయాలు, యుద్ధ వైఖరి పెరగడం, ఇలాంటివి ఎక్కువగా పెరుగుతూ ఉంటాయి. నకిలీ బంగారం దొరకడం, ఇట్లాంటివి ఎక్కువ జరుగుతూ ఉంటాయి. అది ఏ విషయాల్లో ఎక్కువగా వీళ్ళు జాగ్రత్తగా లేకపోతే ఎక్కువగా నష్టపోయే అవకాశాలు కనిపిస్తాయి అంటారు వీళ్ళకి? ఎక్కువగా అయితే వీళ్ళకి గుర్తుపెట్టుకోండి, ఇందాక నేను చెప్పినట్టుగా 5వ తేదీ నుంచి 31వ తేదీ వరకు వాహనము, గృహము, ఆభరణాలు ఇలాంటివి కొనుగోలు చేసేటప్పుడు, వాటిని క్యారీ చేసేటప్పుడు, ఇందాక నేను డేట్స్ చెప్పినట్టుగా 5, 6, 31 సమయం ఆ టైంలో జాబ్ విషయంలో, అండ్ 7, 8 తేదీలు కొంచెం ఎక్కువ లాభాలు వస్తాయని చేసేటువంటి కొన్ని పిచ్చి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు అటువంటి విషయాలు. అయితే వీళ్ళు ఎంత లలిత చేసుకుంటూ ఉంటే వీళ్ళకి ఆటోమేటిక్గా బాగుంటుందండి. అది ఎలా అంటే, లలిత అమ్మవారి ఆరాధన చేయడం అనేటువంటిది రెగ్యులర్గా కానీ చేస్తూ ఉంటే మన బుద్ధిలో నెగిటివ్ రానివ్వదు, మన మనసులో నెగిటివ్ రానివ్వదు, మన ఆలోచన విధానంలో నెగిటివ్ రానివ్వదు. పాజిటివ్ ఆలోచనతో మనం ఉంటే ఆటోమేటిక్గా పాజిటివ్ పనులు చేస్తాం. మంచి విశ్లేషణ అందించారు, ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః.